అందరికీ నమస్కారం. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. నిన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలోపేతం కోసం ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ సాధకులందరినీ పిలిచి గౌరవంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరిని పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నందుకు అభినందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రజలకు కూడా ఉద్దేశించి కొన్ని అంశాలు దిశానిర్దేశం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య మీద మాట్లాడినా, పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడినా సరే బొలోమంటూ ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడు అన్నట్టు ప్రతి ఒక్క వైసీపీ నాయకులు మీడియాల ముందుకు రావడం, ఏదో ఒకటి విమర్శలు చేయడం, ట్రోల్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే తప్ప రాష్ట్ర ప్రజలకి మీరొక 11 సీట్లకు పరిమితం అయినా సరే వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశాన్ని మీరు ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడుతా ప్రతి ఒక్కసారి అక్కడ విజయ్ గారు గెలిచారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గారు అనేలా అంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చారు. ఇప్పుడున్న వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తులే కదా. ఏ రోజైనా సరే అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, మీకు బలం లేదా అని చెప్పి ఏ రోజైనా ప్రశ్నించారా? లేదా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ పార్టీలోనే ఉన్నారు కదా, మీ తండ్రి గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, మనం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, మీరెందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఏ రోజైనా మీ నాయకుడిని మీరు ప్రశ్నించారా? మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే ముందు మొట్టమొదటిగా మీరు పనిచేయాల్సింది ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించాలి. మీ తండ్రి గారిని ప్రశ్నించి ఆ రోజు ఉన్నట్టయితే ఈ రోజు ఇక్కడ ప్రశ్నించడానికి అర్హత ఉండేది, ఇప్పుడు మనకు అర్హత లేదని చెప్పేసి కూడా మీరు మాట్లాడాలి. అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారికి సింగిల్ గా వెళ్లే దమ్ము లేక కాదు, పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వలేక కాదు, కాకపోతే మీకు అవకాశం ఇచ్చి 2019లో ప్రజలందరూ మీరు సింగిల్ గా వస్తే అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఏం చేశారు? రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, రాష్ట్ర రాజధాని కూడా లేకుండా చేసి ప్రజల్ని ఒక ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా ప్రజలకు తీసుకురావడం జరిగింది. మీరు మళ్ళీ 2024లో కూడా మీరు సింగిల్ గానే వచ్చారుగా. ప్రజలు ఎందుకు మీకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు? మీరు అరాచకాలు చేశారు కాబట్టే మీరు సింగిల్ గా వచ్చిన